హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అలాగే యూట్యూబ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఈ కలర్ ట్రేడింగ్ సంబంధించి ఆర్ ఈ కలర్ గేమ్ సంబంధించి ఎవరైనా హ్యాక్స్ సెల్ చేస్తాం అని మీకు మెసేజ్ చేసినా ఆర్ మీరు ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో అలాంటి మెసేజ్ చూసినా సరే ఆ పర్సన్కి మీరు మెసేజ్ చేయొద్దు. ఇన్ కేస్ అలా మెసేజ్ చేస్తే మీరు లాస్ అవుతారని చెప్పాను. అది ఎలా అంటే వాళ్ళు మీకు హ్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఇన్ కేస్ హ్యాక్స్ ప్రొవైడ్ చేసినా ఆ హ్యాక్స్ అనేవి వర్కౌట్ అవ్వు అని మీకు ఎగ్జాంపుల్ అయితే చూపించాను. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఆ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే కావాలని 6,500 పెట్టి ఈ పర్సన్కి అయితే ఫోన్పే అయితే చేయడం జరిగింది. కొంచెం క్లియర్గా అయితే చెప్తాను. ఈ పర్సన్కి యాక్చువల్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పర్సన్ డైలీ ఒక 3 షార్ట్స్ చెప్పినట్టు ఒక స్క్రీన్ షాట్స్ అయితే పెడతాడు. నెంబర్ షాట్స్ అనమాట. ఆ నెంబర్ షాట్ అనేది విన్నింగ్స్ అయితే మనకి స్క్రీన్ షాట్ అయితే పెడతారు. ఆ స్క్రీన్ షాట్కి రియాక్షన్స్ ఎలా వస్తాయంటే అన్ని పాజిటివ్ రియాక్షన్స్ వస్తాయి. ఆ పాజిటివ్ రియాక్షన్ ఇచ్చేది కూడా ఈ పర్సన్ టీం మెంబర్స్ అయితే పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తారు. అవి చూసి అందరూ పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు కదా, విన్నింగ్స్ అవుతున్నారేమో అని చెప్పి మనం ఆల్రెడీ మనీ లాస్ అయి ఉంటాం కాబట్టి కొంచెం ఆశతో, ఎవరికైనా మనీ అంటే ఆశ ఉంటుంది కాబట్టి మన లాస్ రికవర్ చేసుకుంటున్న ఆశతోనే మనం ఆ పర్సన్కి ఎలా కాంటాక్ట్ అయితే జరుగుతుంది. ఈ కాంటాక్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను యాక్చువల్గా ఇప్పటివరకు అయితే ఈ గేమ్స్ అయితే లాస్ అవ్వలేదు. నా ట్రిక్స్ అయితే నేను మనీ ఎర్న్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ 6,500 పెట్టి ఎందుకు నేను ఈ పర్సన్కి ఫోన్పే చేశానంటే 99% ఇది వర్కౌట్ అవ్వదు అని నాకు తెలుసు. కాకపోతే ఆ మిగిలిన 1% అనేది చిన్న హోప్ అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇన్ కేస్ అది యూజ్ అయితే, అంటే ఈ ప్రాసెస్ మనకి యూజ్ అయితే ఛానల్లో నేను సెషన్ ప్రొవైడ్ చేస్తే మీ అందరికీ యూజ్ అవుతుంది కదా, మీరు కూడా మంచి ఎర్నింగ్స్ అయితే చేస్తారు. దాంతోపాటు మీ లాస్ ఏదైనా ఉంటే అది రికవర్ చేసుకుంటారనే థాట్తోనే నేనైతే ఇది బై చేద్దాం డిసైడ్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ నాకు ఈ 6,500 పోయినా సరే నేను ఒక 3 days ఈ గేమ్ మీద కూర్చుంటే నేను ఈజీగా ఎర్న్ చేసేయగలను. ఈ 6,500 అనేది ఆ కాన్ఫిడెన్స్తో అయితే ఇన్ కేస్ పోయినా పర్లేదు, ఆ 1% నమ్మకం ఉంది కదా అని చెప్పి నేనైతే 6,500 పెట్టడం జరిగింది. మీరు ఎలాంటివి ఏం చేయకండి. నేను ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాను, మీరు గేమ్ ఆడి ట్రిక్స్ తెలియక మీరు లాస్ అయింది చాలు. దాంతోపాటు ఇది బోనస్గా ఇలాంటి వాళ్ళకైతే మనీ అయితే ఫోన్పే చేయొద్దు. అసలు ఈ హ్యాక్స్ అనేవి మీరు నమ్మొద్దు. నేనైతే ఆ ఛానల్లో చూసి అతనికైతే కాంటాక్ట్ చేయడం జరిగింది. అతనే ఫస్ట్ ఈ మెసేజ్ పెట్టారు, పర్ మంత్ 6,500 పెట్టారు. కింద నేను ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముంటాయా అని అడిగాను. లేదు, పర్ మంత్ 6,500 అని పెట్టారు. తర్వాత జెన్యూన్ అని అడిగాను. చార్ట్ అది మీరు ఒకసారి చూడొచ్చు. ఇలా యూపీఐ సెండ్ చేశారు. ఆ యూపీఐకి చేస్తుంటే అవ్వట్లేదు, వేరే మీ ఫోన్ నెంబర్ పెట్టమని చెప్పాను. ఫోన్ నెంబర్ పెట్టలేదు, యూపీఐ చేశారు. ఇది నేను పే చేసిన మనీ. ఓకే, ఇది నేను 6,500 పర్ మంత్కి అయితే పే చేశాను. పే చేసిన తర్వాత గేమ్ ఐడి పంపించమన్నారు. గేమ్ ఐడి పంపించిన ఇలా అయితే మెసేజ్ వచ్చింది, పే సెక్యూరిటీ కీ ఛార్జెస్ హౌ మచ్ అని అడిగితే 7,131 అని చెప్తున్నారు. అందులో 7,000 అనేది మన గేమ్ ఐడికి అయితే వేస్తారంట. ఓకే, నేను ఆల్రెడీ 6,500 పే చేశాను కదా, అంతెందుకని అడిగితే లేదు, మేము ఓన్లీ 131 రూపీస్ మాత్రమే కీకి అయితే తీసుకుంటాం, అది సెక్యూరిటీకి అంట. మరి ఇదేం ప్రాసెస్ నాకు అర్థం కాలేదు. ఒక 7,000 అనేది మీ అకౌంట్ క్రెడిట్ అవుతాయని చెప్పారు. అంటే మన గేమ్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయంట. ఓకే, ఆ గేమ్ అకౌంట్కి మనం వేసుకోగలం కదా, మనకి అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం వేసుకోలేం ఆ 7,000. సో ఇలా ఉంటుంది. మనం నమ్మి ఓకే 6,500 వేసాం కదా, ఈ 7,131 ఉంది కదా, ఇది కూడా వేద్దాంలే అని అనుకున్నాం అనుకోండి. వస్తుందని ఆస్తో ఇది కూడా ఆ 6,500 రిటర్న్ వస్తుందని ఆస్తో ఇది కూడా మనం అలాగ వేసాం అనుకోండి. నెక్స్ట్ ఇంకో 2,000 అడుగుతారు. 2,000 3,000 ఎంత అని అడగొచ్చు, వేరే ఛార్జెస్ అడుగుతారు అనమాట. అలా బుక్ అయిపోతాం మనం. అప్పుడేం చేస్తాం, ఆల్రెడీ 6,500 పోయింది, ఇంకొక 7,100 ఇది కూడా పోయింది కదా, ఇది వేస్తే వస్తుందేమో, ఆ 2 వస్తాయేమో అని అనుకుంటాం. మొత్తానికి మోసం అయిపోతాం. అందుకే మీరు ఇలాంటివి నమ్మొద్దు. నా దగ్గర మనీ ఎక్కువైపోయి నేను ఈ 6,500కి తీసుకుందని ట్రై అయితే చేయలేదు. ఆ 1% నమ్మకంతో అయితే ఇది బై చేద్దాం చూశాను. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మీకు ఇలా ఫ్రాడ్ చేస్తారు, మీరు స్కామ్ అయిపోతారని చెప్పడానికి కూడా ఎగ్జాంపుల్ ఉంటుందని కూడా నేను డిఫరెంట్ వేలో అయితే థింక్ చేసి అయితే ఆ 6,500 అయితే చేశాను. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 6,500 ఎర్న్ చేసుకోవడానికి 2-3 days అయితే సరిపోతుంది. నేను ఎర్న్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి నేనైతే ఈ ట్రై అయితే చేశాను. ఓకేనా, మీరు ఆల్రెడీ లాస్ అయ్యి ఉంటారు కాబట్టి మీరే ఇలాంటి ట్రిక్స్ హ్యాక్స్ ఏమైనా ఉంటే అవి బై చేయొద్దు. మీకు అంతగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ ట్రిక్స్ అండ్ అలాగే కలర్ ట్రిక్స్ ఉన్నాయి, ఫ్రీగానే ఉన్నాయి యూట్యూబ్లో. మన వీడియో చూడండి, అవి వర్కౌట్ అవుతాయి.
అవి చూసిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకుండా గేమ్ అయితే అబ్జర్వ్ చేయండి, వర్కౌట్ అవుతుందా లేదా ఈ ట్రిక్స్ అనేవి. మీకు చాలాసార్లు ప్రూఫ్స్ కూడా పెట్టాను మన టెలిగ్రామ్ ఛానల్లోనే, రీసెంట్ కూడా పెట్టాను. ఆ ట్రిక్స్ యూజ్ చేసుకుని ఎర్న్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కూడా ఎర్న్ చేసుకోగలరు, ఫ్రీయే కాబట్టి ఆ ట్రిక్స్ యూజ్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేయండి. అంతేగాని డబ్బులు పెట్టి ఇలాంటివి ఏవి బై చేయొద్దు, ఓకేనా. ఈ హ్యాక్స్ లేదంటే ఈ పీడిఎఫ్స్ ఏవి ఉన్నాయి, చాలా ఉన్నాయి మార్కెట్లో, అవేం బై చేయొద్దు. బై చేస్తే ఆల్రెడీ లాస్ అయిన చాలు, ఈ విధంగా కూడా మీరు లాస్ అయిపోతారు, ఓకేనా. ఇది నా సజెషన్, యాజ్ ఏ ఫ్రెండ్గా ఆర్ బ్రదర్గా ఇది నాకు ఒక సజెషన్. మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకొని ఇలాంటి హ్యాక్స్ అయితే బై చేసుకోవచ్చు. ఇదే నేను లాస్ట్ మెసేజ్, అంటే లాస్ట్ వీడియో, ఈ హ్యాక్స్ మీద చేయడం అనేది లాస్ట్ వీడియో. మళ్ళీ నేను మీకు రిమెంబర్ చేయను. ఇలాంటి స్కామ్స్ కూడా ఉంటాయని మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇలాంటి గేమ్స్ ఆడుతుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతాయి. వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఇలా కూడా మనల్ని స్కామ్ చేస్తారని కలర్ గేమ్ సంబంధించి. సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనీ లాస్ అవ్వకుండా సేఫ్గా ప్లే చేయండి.